శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సౌభాగ్య సిద్ధి, సంతాన సిద్ధి, వీటికి సంబంధించినటువంటి ముక్కనుమ విశేషాన్ని మనం తెలుసుకుంటున్నాం. ముక్కనుమ రోజున అంటే సంక్రాంతి పండుగ మరుసటి రోజు కనుమగా చెప్పబడుతుంది. ఆ మరుసటి రోజు ముక్కనుమ అని అంటారు. ఆ ముక్కనుమ రోజున సావిత్రి గౌరీ నోములు ఆరంభించేటటువంటి రోజు. వివాహమైనటువంటి స్త్రీలు ముఖ్యంగా సత్సంతానం కోసమని, తమ యొక్క సౌభాగ్యం కోసమని ఈ సావిత్రి గౌరీ నోములు నోయటం జరుగుతుంది. 9 రోజులు 9 రకాల పిండి వంటలతో అమ్మవారిని సేవించటం జరుగుతుంది. ఆమెకు నివేదనలు పెట్టి ఆమెను చక్కగా పూజ చేసి నివేదనలు పెట్టటము. ఈ రోజున ఆరంభించేటటువంటి అమ్మవారి పూజ ఇది సామూహిక పూజా కార్యక్రమం. మామూలుగా ఎవరిళ్లల్లో వాళ్ళు పూజ చేసుకుంటారు. ఈ సావిత్రి గౌరీ నోములు ప్రత్యేకించి కొందరిళ్లలోనే పెట్టడం ఉంటుంది. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఇంట్లో సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. అటువంటి చోట వెదురుపేళ్ల బుట్టలో అమ్మవారి యొక్క బొమ్మలని వేంచేపు చేసి అక్కడ కుంకుమ పూజ చేయటము, రోజు నివేదన చేయటము, అట్లా సాయంత్రం పూట కూడా హారతులు ఇచ్చి పాటలు పాడి అమ్మవారికి సాయంకాల పూజలు కూడా చేసుకోవటము. ఇలా 9 రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 10వ రోజున అమ్మవారిని నదిలో వాలాడింపు చేసేటటువంటి సరస్సులలోనో కాలువలలోనో వాలాడింపు చేసే కార్యక్రమం. వాళ్ళు ఆరంభించినటువంటి ఆ క్రతువు ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి బళ్ళ మీద అమ్మవారిని ఉంచి పసుపు నీళ్లు చల్లుకుంటూ ఆమెకి మార్గమంతా కూడా శుచి చేసుకుంటూ ఆమెను తీసుకువెళ్ళి అలా కాలువల్లో నదుల్లో కలపటం అనేటువంటి నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ సావిత్రి గౌరీ నోములకు సంబంధించి ఒక ఇతిహాసం ఉన్నది. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, ఓ నాథా, అష్టైశ్వర్యములు స్థిరముగా ఉండేటటువంటిది, స్త్రీలకు సౌభాగ్యాన్ని సత్సంతానాన్ని ఇచ్చేటటువంటి వ్రతం ఏదైనా చెప్పవలసింది అని. అలా పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్పాడు, పార్వతి, సావిత్రి గౌరీ నోము అటువంటి విశేషమైనటువంటిది. నీవు ఆ నోము అనుసరించడం వల్లే కదా నన్ను పొందగలిగావు. కాబట్టి స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటిది సావిత్రి గౌరీ నోము అని చెప్పి పార్వతీదేవికి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ మాట విని, అమ్మా, ఆ నోముకి సంబంధించినటువంటి విషయం మాకు తెలియజేయండి, మీరు పాటించినటువంటిది కాబట్టి అని అడిగితే అప్పుడు ఆమె ఈ సావిత్రి గౌరీ నోములకు సంబంధించినటువంటి విధానం చెప్పింది. 10 మంది ఒక చోట కూడి అమ్మవారిని బొమ్మలు నిలుపుకొని మొదటి రోజున పులగము, 2వ రోజు మధురాన్నము, 3వ రోజు బూరెలు, 4వ రోజు నానుబియ్యము, 5వ రోజు అరిసెలు, 6వ రోజు గారెలు, 7వ రోజు అట్లు, 8వ రోజు మినపసున్ని, 9వ రోజు పెరుగుతో కూడినటువంటి అన్నము, ఆవు నెయ్యి వేసి ఇలా 9 రోజులు అమ్మవారికి 9 నివేదనలు చేయాలి. ఆ తర్వాత ఉద్యాపన చేయాలి అని చెప్పి కూడా చెప్పింది. ఉద్యాపనలో 9 చాటలు తీసుకుని ఒక్కొక్క చాటలో లక్కజోళ్ళు, 9 బిళ్ళ కుడుములు, నల్లపూసల కోవ, ఆకు, పోక అంటే తాంబూలము, వీటిని ఒక్కొక్క స్త్రీకి అట్లా 9 చాటలలో వాళ్ళకి సమర్పించడం ద్వారా ఉద్యాపన పూర్తవుతుంది అని చెప్పి పార్వతీదేవి ఆ భక్తురాండ్రందరికీ కూడా చెప్పడం జరిగింది. అటువంటి సావిత్రి గౌరీ నోములు ఈ ముక్కనుమ నాడు పట్టడం చాలా విశేషం. అట్లాగే ఈరోజు కుంభమేళాలో, ప్రయాగ కుంభమేళాలో 3వ రోజు చాలా విశేషమైనటువంటి క్రియలు, ముఖ్యంగా సుదూరము నుంచి వచ్చేటటువంటి సాధువులందరూ కూడా ఈ కుంభమేళాలో పాల్గొంటారు. నాగాలు అటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. కుంభమేళా సమయానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చేసేస్తారు. వాళ్ళని చాలా విశేషంగా పూజిస్తారు భక్తులందరూ కూడా. వాళ్ళు అడుగుపెట్టినటువంటి చోటు కూడా పవిత్రమైంది అని చెప్పి వాళ్ళు నడిచినటువంటి చోట ఉన్నటువంటి మన్ను కూడా తీసుకుని శిరస్సున చల్లుకుంటూ ఉండేటటువంటి అంతటి పవిత్ర భావం ఉంటుంది. ఈ కుంభమేళాలో అక్కడ ప్రయాగలో స్నానం చేసేటట్లయితే గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం. అలా కుంభమేళాలో స్నానం చేసేటట్లయితే సమస్తములైనటువంటి పాపములు తొలగిపోవటమే కాకుండా 10 తరములు అందరూ కూడా సద్గతుల్ని పొందుతారు అని చెప్పి చెప్పబడ్డది. ఈ కుంభమేళా సమయంలో పితృకార్యాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కుంభమేళాలో జరిగేటటువంటి పితృకార్యం వల్ల దేవతలకి విశేషమైనటువంటి సద్గతులు చేకూరుతాయి. అందువల్ల తప్పకుండా ఈ కుంభమేళాని దర్శించటము, అక్కడికి వచ్చేటటువంటి సాధు సంతుల్ని దర్శించటము, ఈ సందర్భంగా అనేక రకాల పుణ్యకార్యాలు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల మహనీయుల యొక్క ప్రసంగాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటిని అన్నీ విని పవిత్రమైనటువంటి ఆ ప్రయాగ సంగమంలో, ప్రయాగ అనేటటువంటి ఆ పేరు రావటానికే కారణము బ్రహ్మదేవుడంతటి వాడు ఇక్కడ యాగం చేశాట. అందువల్ల దీనికి ప్రయాగ, ప్రకృష్టమైనటువంటి యాగం నిర్వహించాడు కాబట్టి సృష్టి కార్యానికి ముందు బ్రహ్మదేవుడు యాగం చేసినటువంటి చోటు కాబట్టి ప్రయాగ అని చెప్పి దీనికి పేరు వచ్చింది. ఇక్కడే భరద్వాజాశ్రమం కూడా శ్రీరామచంద్రుడు దర్శించుకున్నటువంటి, భరతుడు దర్శించుకున్నటువంటి భరద్వాజాశ్రమం, ఎక్కడెక్కడ మునులు కూడా ఈ ప్రయాగని కేంద్రంగా చేసుకుని వాళ్ళ ఆధ్యాత్మిక కేంద్రంగా స్వీకరించడానికి కారణము ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి. అటువంటి ప్రయాగలో ముండనము కార్యక్రమం చేసుకోవాలి, తప్పకుండా అక్కడ ముండన కార్యక్రమం చేయాలి అంటే ప్రయాగలో ముండనము, కాశీలో దండనము, గయలో పిండనము అని చెప్పి శాస్త్రం. స్త్రీలకు కూడా వేణీ దానం చేయటం, వేణీ మాధవునకు వేణీ దానం చేయటము. ఇక్కడ అమ్మవారికి కూడా ఇది శక్తిపీఠము, మాధవి శక్తిపీఠం కాబట్టి అటువంటి విశిష్టమైనటువంటి ఈ క్షేత్రాన్ని, ఇక్కడ త్రివేణి సంగమ స్నానాన్ని, పితృకార్యాల్ని అందులో కుంభమేళా సమయంలో చేసుకోవటం ద్వారా విశిష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని పెద్దలు చెప్పారు. స్వస్తి.